హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సువర్ణ టాక్స్. అందరికి ఉన్న పెద్ద డౌట్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 10కి పండు వస్తాడా అనేసి. పండు అయితే గ్యారెంటీగా వస్తాడండి. ఎందుకంటే తనైతే లాస్ట్ ఇయర్, అంతకుముందుకి ఇయర్ కూడా బిగ్ బాస్ సీజన్ 8 నుంచి తననైతే రిక్వెస్ట్ చేస్తున్నారు రమ్మని. కానీ తనకు డేట్స్ ఉండటం వల్ల తనైతే కుదరలేదు. ఈసారి అయితే తను యాక్సిడెంట్ అవ్వడం వల్ల తను ఏ షోస్కి డేట్స్ అయితే ఇవ్వలేదు. ఈసారి వైల్డ్ కార్డులు అయితే తను ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, పండుకి యాక్సిడెంట్ అయింది కదా, ఎందుకు తీసుకొని వస్తారు, ఇదంతా అబద్ధం అనేసి. కానీ బిగ్ బాస్ వాళ్ళు ఏం ఆలోచిస్తారు, టీఆర్పీ రేటింగ్ ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళని అయితే తీసుకురావాలని ఆలోచిస్తారు కదా. అదే విధంగా సీజన్ 8 నుంచి సీజన్ 9 సీజన్ 10 కి చాలా రిక్వెస్ట్ చేశారు పండుని. అప్పుడు అంటే షోస్ కి డేట్స్ ఇవ్వడం వల్ల తనకైతే కుదరలేదు. కానీ ఈసారి యాక్సిడెంట్ అవ్వడం వల్ల తను ఏ షోస్ కి డేట్స్ ఇవ్వలేదు. కాబట్టి తనని వైల్డ్ కార్డ్ లో తీసుకొని రావాలి. కొన్ని వీక్స్ ఉండగానే తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, టీఆర్పీ రేటింగ్ వస్తుంది అనేసి అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు అనేసి టాక్ అయితే ఉంది. కన్ఫామ్ గా పండుని అయితే తీసుకొని వస్తారు. తనకి ఎన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంత కాదు, మామూలుగా లేదు. తన కామెడీ కానీ, తన డాన్స్ కానీ, ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ మామూలుగా ఉండదని మనందరికీ తెలిసిందే కదా. అంతేకాకుండా ప్రతి ఇయర్ డాన్సర్స్ లో నుంచి ఒకరినైతే తీసుకొని వస్తారు హౌస్ లోకి. ఈసారి డాన్సర్స్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరు లేరు. సో పండుని అయితే తీసుకొని వస్తే డాన్స్ ఉంటుంది, అలాగే కామెడీ ఉంటుంది అనేసి అయితే పండుని తీసుకురావాలనేసి అయితే ఆలోచిస్తున్నారు. రీసెంట్ గా వీడియో కూడా వచ్చింది పండుది. గాయాలు నయం అయిపోయాయి పండుకి. అలాగే శేఖర్ మాస్టర్ కూడా తనని చూడడానికి అయితే వెళ్లారు. ఆ వీడియో కూడా మన ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. పండు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టాలని ఎంతమంది కోరుకుంటున్నారో కామెంట్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.